Hi guys, very good morning. Welcome to Open Talks with JK. గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కాసేపు డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాను. రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. గ్రేట్ లీడర్స్. ఆంధ్రప్రదేశ్ని పాలించిన ఎన్టీ రామారావు గారి నుంచి స్టార్ట్ చేస్తే, ఎన్టీ రామారావు గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అండ్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు, అండ్ వైఎస్ జగన్ గారు. సో ద వే దే టాక్, ద వే దే అడ్రస్ ద పీపుల్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయటం కానీ, లేకపోతే ప్రత్యర్థుల మీద అంటే అపోజిషన్ పార్టీస్ మీద చేసే కౌంటర్స్ కానీ చాలా పొలిటికల్గా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా ఉండేవి. కానీ మన దురదృష్టమో ఏంటో తెలియదు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు, మెయిన్గా నేను ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతున్నాను, అండ్ కొంతమంది పొలిటికల్ లీడర్స్, రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్స్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ మాట తీరు, పొలిటికల్ సెటైర్స్ కానివ్వండి, లేకపోతే ప్రత్యర్థులను అటాక్ చేయటంలో కానివ్వండి, ఆ భాష అనేది చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది. విచ్ ఐ హ్యావ్ సీన్ విత్ ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అండ్ వైఎస్ జగన్ గారు. వీళ్ళ దగ్గర నేను అది చూడలేదు. కానీ ఒక నాయకుడి గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఆయన ఇప్పుడు రూలింగ్ పార్టీలో, కూటమిలో ఉన్న జనసేన నేత, నా అభిమాన నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, DCM గురించి నేను మాట్లాడుతున్నాను. ద వే హీ టాక్స్ అండ్ అడ్రసెస్ ద పీపుల్, అండ్ ద వే హీ వాన్స్ ద అపోజిషన్ పార్టీస్ ఆర్ ద అదర్ పార్టీ లీడర్స్. ఈ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఈయన ఫిట్ అవుతాడా రాజకీయానికి, లేకపోతే అసలు ఈయనకి అవసరమా రాజకీయం అన్నట్టుగా అనిపిస్తుంది. నాకున్న అవగాహన వరకు కూడా ఆయన మాట్లాడే తీరులో, ప్రత్యర్థులను విమర్శించే తీరులో, మాట్లాడే పద్ధతిలో నాకు ఎక్కడ ఫిట్ అవుతాడని అనిపించట్లేదు. ఎందుకు అని అంటే, ఎప్పుడు నేను ఏ నాయకుడిని ఇంత దిగజారిపోయి మాట్లాడతాను నేను చూడలేదు. లైక్ చెప్పుతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా. మీరైతే విన్నారు ఎప్పుడన్నా? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు ఎప్పుడైనా ఇలా మాట్లాడుతూ విన్నారా? చెప్పుతో కొడతా, తాట తీస్తా. రూలింగ్లో ఉంటా, అపోజిషన్లో ఉంటా కూడా ఎప్పుడైనా కానీ ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. తాట తీసేస్తాను, చేతి రేఖలు అరిగిపోతాయి, కాళ్ళు ఎరగొట్టేస్తాను, మీ అంతు చూస్తాను, బాంచత్. ఇవన్నీ ఏంటంటే, దిస్ ఈస్ నాట్ లుకింగ్ సో గుడ్. మాట్లాడే తీరులో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా మాట్లాడితే బాగుంటుంది. లైక్ CBN గారు, లేకపోతే జగన్ గారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు, వీళ్ళు మాట్లాడిన KCR గారు, వీళ్ళు మాట్లాడే ఇది డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే అది ఇట్లాంటి లో గ్రేడ్ వర్డ్స్ని యూజ్ చేయరు వాళ్ళు. దే ఆర్ లీడర్స్. నా ఉద్దేశంలో అలాంటి వాళ్ళే లీడర్స్ అని అనిపిస్తుంది. ప్రత్యర్థులను అటాక్ చేయాలి, ప్రాబ్లం లేదు. అపోజిషన్ పార్టీస్ని అటాక్ చేయాలి, ప్రాబ్లం లేదు. కానీ యూజ్ చేసే లాంగ్వేజ్ కొంచెం
దిగజారిపోయిన లాంగ్వేజెస్ ఉంటే, పదజాలం ఉంటే అది ఆ పొలిటికల్ పర్సన్ యొక్క ఫ్యూచర్ చాలా దెబ్బతీస్తుంది. ఇప్పుడు హాట్గా నడుస్తున్న ఈ సాయి కృష్ణ కేసు అవనివ్వండి, ఐ బీన్ ఫాలోయింగ్ సిన్స్ డే 1 నుంచి ఫాలో అవుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబానికి వెళ్ళి భరోసా ఇచ్చారు. జగన్ గారు వెళ్ళి భరోసా ఇచ్చారు. ఏదో ఒకటి చేద్దాం, మనం న్యాయం చేస్తాం అని చెప్పేసి మాట్లాడచ్చు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే పక్కకు తప్పుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అంటారా, ఎస్ఐటి సంథింగ్, ఇట్ హ్యాపన్స్, ఇట్స్ అ రొటీన్, రైట్? బట్ వెనకేసుకు రావడంలో, మరి వెనకేసుకు రావడం డిపార్ట్మెంట్ని వెనకేసుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సాయికృష్ణ ఒక నిందితుడే, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ ప్రాణాలు తీసే అర్హత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందా అనే క్వశ్చన్కి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇస్తా. నన్ను వెనకేసుకు రమ్మంటారా? నిందితుడిని వెనకేసుకుని రమ్మని ఎవరు చెప్పట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. అందరూ కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఆయన చేసింది తప్పే, కానీ మనం ప్రాణాలు తీసే హక్కు అయితే మనకు లేదు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే జడ్జెస్, లాయర్స్, అడ్వకేట్స్, కోర్ట్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో అవసరం లేదేమో. ఎందుకంటే న్యాయం మీరే చేసేస్తున్నారు కదా. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్తో న్యాయం చేసేస్తున్నారు కదా. సో అడ్వకేట్ సిస్టమ్ని తీసేసేయండి, జడ్జెస్ని తీసేయండి, కోర్ట్స్ని తీసేయండి, హైకోర్ట్స్ని తీసేసేయండి. అక్కడి నుంచి మీరే న్యాయం చేసేయండి మీ పోలీస్ డిపార్ట్మెంట్తో. ఎంతోమంది ప్రాణాలు తీసేసేయచ్చు అప్పుడు. దిస్ ఈస్ నాట్ రైట్. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. ఆలోచించండి. ప్రత్యర్థులతో మాట్లాడే తీరు, వార్నింగ్స్ ఇచ్చే తీరు ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద వే యు ఆర్ డూయింగ్ ఇట్. యాజ్ ఎ పొలిటికల్ పర్సనల్, యూ షుడెంట్ డూ ఇట్. Please improve the language what you're talking. And in the case of Sai Krishna, please do understand, it's a matter of life, not about a criminal or something like that. Even Kasab 7 సంవత్సరాలు మేపాం. మన రాజ్యాంగం ప్రాణానికి అంత విలువ ఇచ్చింది. మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాణానికి అంత విలువిచ్చి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్నీ చేసి లాస్ట్లో ఉరితీసింది. కానీ ఇక్కడ అది జరగలేదు. అట్లా అనుకుంటే ఎంతమంది నేరస్తులు ఉన్నారు? పొలిటీషియన్స్లోనే ఎంతమంది నేరస్తులు? నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్టీలో పొలిటీషియన్స్ గురించి, మీ పార్టీలో పొలిటీషియన్స్ గురించో లేకపోతే వేరే పార్టీ, అన్ని పార్టీస్లో పొలిటికల్ లీడర్స్లో చాలామంది కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ దిస్ ఫెలో సాయి కృష్ణ. ఈయనకి 22 కేసులు అంటున్నారు, 2 కేసులు అంటున్నారు, 5 కేసులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పొలిటికల్ లీడర్స్లోనే 30-40 కేసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే దారుణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ నాట్ రైట్, మిస్టర్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. But I'm not happy with the politics what you're doing, the way you're talking. కొంచెం ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయండి. ఫ్యూచర్ మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ, బట్ ద వే యూర్ టాకింగ్ ఈజ్ నాట్ రైట్ అబౌట్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్. అండ్ ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది సిబిఎన్ గారిని. ఎందుకంటే ఆయన పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలని ఆయనకు తెలుసు. సో ఎంతవరకు మాట్లాడాలని అంతవరకే మాట్లాడుతున్నారు. మాట్లాడే పద్ధతిలో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
అండ్ వైఎస్ జగన్ గారు ఇట్లాంటి పరిస్థితుల్లోనే చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నో పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని విమర్శించడంలో లేకపోతే మాట్లాడడంలో హీ మెయింటైన్ హిస్ స్టాండర్డ్స్. సో ఇన్ ద సేమ్ వే కొంచెం నేర్చుకోండి, ఎలా మాట్లాడాలి ఏంటనేది నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ గైస్, హూఎవర్ ఆర్ ఫాలోయింగ్ మీ, ప్లీజ్ డూ ఫాలో మీ, లైక్, share and subscribe the comments what I have done now. సో నాకు తెలిసిన పరిధి వరకు నేను మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే లేకపోతే కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా వెల్కమ్. సో దట్ నెక్స్ట్ చేసే దాంట్లో కూడా ప్రాపర్ నాలెడ్జ్తో ఇంకేమన్నా నేను కరెక్షన్స్ చేసుకోవాలంటే చేసుకుని మళ్ళీ మేము ముందుకు వస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Jai Hind.